హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీస్ ద రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఇక సినిమా ఎలా ఉందంటే భయ్యా, సినిమా బాగుంది భయ్యా. ఫ్యామిలీతో కలిసి అందరూ చాలా చక్కగా చూడొచ్చు ఈ మూవీని. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఇక స్టోరీ విషయంలోకి వస్తే, అమెరికాలో మన తెలుగు యువకుడైన సత్య ఆకెర్ల అనే వ్యక్తి ఒక పెద్ద కంపెనీకి ఓనర్ గా ఉంటాడు. అతన్ని తెలంగాణ సీఎం కేశవ తెలంగాణ తీసుకొచ్చి 3-5 కంపెనీలు పెట్టి ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలనుకుంటాడు. సత్యాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చే క్రమంలో అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి చౌదరి తీసుకుంటుంది. సత్య హైదరాబాద్ కు రాగానే అతన్ని ఎవరో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అయితే ఈ విషయం బయటపడితే ప్రభుత్వం కూలిపోతుందని కేశవ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే పెడతాడు. ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి అయిన చిన్నరాజు వెంకటేష్ ని రంగంలోకి దింపుతాడు. అయితే పోలీస్ ఉద్యోగం ఇష్టం లేని ఉద్యోగం వదిలేసి మధ్యలో వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు పిలిస్తే మళ్ళీ వెంకటేష్ వస్తాడా లేదో అని సీఎం అనుకుంటాడు. అదే టైంలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షి చౌదరి నేను తీసుకొస్తానని చెప్పి వెంకటేష్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతకీ వెంకటేష్ ఈ మిషన్ గురించి ఒప్పుకున్నాడా లేదా, ఇంతకీ ఆ సత్య ఆకెళ్లను కనిపెట్టారా లేదా అన్నది సినిమా. ఇంకా సినిమా ఎలాగుంది? ఈ మూవీ ఒక క్రైమ్ కామెడీ మూవీ, దాంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఫన్ పార్ట్ అంతా మిక్స్ చేశారు మూవీలో. అనిల్ రావుపూడి గారు సత్యాన్ని కాపాడే తీసుకొచ్చేనందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రహస్య ఆపరేషన్ చేపట్టడమే ఈ మూవీ స్టోరీ. నిజానికి ఈ పాయింట్ ను మూవీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ లోనే మనకు చూపించారు. కానీ మూవీ చూసేంతసేపు ఇది సింపుల్ ప్లాట్, కానీ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఫన్ గా నడుస్తుంది. ఈ క్రైమ్ స్టోరీలోనే ఫన్ పెట్టడం ఒక మంచి ఐడియా అనే చెప్పాలి అనిల్ రావుపూడి గారికి. ఇంకా వెంకటేష్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, వెంకటేష్ గారు ప్రీవియస్ చాలా మూవీస్ లో ఎన్నో కాప్స్ రోల్స్ లో అయితే చేశారు. కానీ ఈ మూవీలో కాప్ రోల్ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండదు, హాఫ్ కాప్ రోల్ ఉంటుంది. సో అందులో కూడా వెంకటేష్ గారు అదరగొట్టారనే చెప్పాలి. ఓవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా, మరోవైపు లవర్ బాయ్ గా, ఇంకోవైపు సీరియస్ పోలీస్ గా, ఇలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు విక్టరీ వెంకటేష్ గారు. అంతా తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని చాలా బాగా నవ్వించారనే చెప్పాలి. మెయిన్లీ వెంకటేష్ కొడుకు రోల్ లో చేసిన అబ్బాయి అయితే మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. అతని పేరైతే నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, స్టోరీ కొంచెం కొత్తగానే ఉంటుంది. మూవీకి మెయిన్ హైలైట్ స్టోరీ కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఆడియన్స్ ఈ మూవీలో చాలా తొందరగా ఎంగేజ్ అవుతారు. ఇంకా విక్టరీ వెంకటేష్ గారు అయితే ఐశ్వర్య రాజేష్ గారితో, మీనాక్షి చౌదరితో చేసే కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. మెయిన్లీ ఈ మూవీకి సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అనే చెప్పాలి. సాంగ్స్ గోదావరి గట్టు మీద ఈ సాంగ్ వచ్చినప్పుడు ఆడియన్స్ కి గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి 3 అయినా గానీ అవి చాలా బాగున్నాయి. మెయిన్లీ క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీ నెగిటివిటీస్ గురించి మాట్లాడితే, ఈ మూవీకి నెగిటివిటీ అంతగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది అంతే. ఇంకా A to Z వరకు కామెడీ అంతా A to Z వరకు, ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఫన్ గా సాగుతుంది. ఇంకేమో F2 రిలీజ్ అయినప్పుడు చాలా మంది కొంచెం క్రింజ్ కామెడీ అన్నారు, కానీ F2 రిలీజ్ అయినప్పుడు కొంతమంది కామెడీ అంతా క్రింజ్ కామెడీ అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఈ సినిమా. పండక్కి మంచి సినిమా ఇది. సో మీ ఫ్యామిలీతో కలిపి ఈ మూవీని చూడండి.